హలో అండి. ఈ పిక్ చూసారా? ఈ పిక్చర్ ఎక్కడిదంటే మేము గోకర్ణకెళ్ళామండి. ఆ గోకర్ణ గురించి చెప్దామనేసే నేను చేస్తున్నాను. ఇది మన గోకర్ణ ఎక్కడుందో తెలుసా? మన దేశంలో అత్యంత ప్రాచీన శివక్షేత్రాల్లో గోకర్ణ ఒకటండి. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. గోకర్ణ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో పడమటి అరేబియా సముద్ర తీరంలో ఉంటుందండి. ఇది చాలా బావుంటుందండి. మేము బస్సులో ఎళ్తున్నాము ఇక్కడ హొసపేట నుంచి. బస్సులోనే కంటిన్యూ అలాగే ఎళ్తున్నామండి. ట్రైను, రైలు ఇలాంటివేం లేవు. బస్సులోనే ఎళ్తున్నాము. చాలా బాగా సంతోషంగా అనిపిస్తుందండి. మా వారు చూస్తే ఇంకా చూడండి ఎలా సంతోషపడుతున్నారో. అక్కడ బస్ స్టాండ్‌లో దిగామండి. దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో ఎళ్ళాల్సొస్తుంది. అందుకోసం ఇద్దరమే వెళ్తున్నాము. పిల్లలు ఎవరు రాలేదండి. మేమిద్దరమే వెళ్తున్నాము. ఇప్పుడు గోకర్ణ గురించి చెప్పాలంటే దక్షిణ కాశీగా పిలువబడేదే ఈ గోకర్ణ అండి. గోకర్ణ అంటే హిందూ పురాణాల్లో గో గో అంటే గోవండి. కర్ణ అంటే చెవి. గో అంటే ఆవు చెవి నుంచి పుట్టిన శివుడే గోకర్ణ అని పిలుస్తాం. ఆ పేరు వచ్చిందండి గోకర్ణ అనేసి దానికి. చాలా ఫేమస్ అయిందండి. ఇది ఎక్కువగా మనం దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటాం ఇక్కడ. ఇది భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఆత్మలింగ క్షేత్రం ఇది ఒకటండి. కర్ణాటకలో ఎక్కువగా మనకు కనిపించేవి శివుని మందిరాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. చాలా శివుని పూజిస్తూ ఉంటారండి. ఇది ఆల్రెడీ మేము గోకర్ణకు వచ్చేసామండి ఇక్కడికి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ప్రతి శివరాత్రికిను ఇక్కడ పండగ శివరాత్రి రోజు ఇక్కడ రథము లాగేది అవన్నీ చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు కూడా వస్తుంటారండి. ఇక్కడ మేము ఆల్రెడీ ఫస్ట్ మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళలేదండి. ఇక్కడ గణపతి టెంపుల్ ఉంది. ఆ గణపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజించుకున్న తర్వాతనే శివుని ఆలయానికి వెళ్తామండి. ఇక్కడ పువ్వులు అన్నీ అక్కడ మనమేమి దక్షిణ అలాంటివి ఏమి వేయమండి. ఇక్కడ పువ్వులు తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి సమర్పించి రావడమే ఒకటే. చాలా పవిత్రమైన స్థలం అండి గోకర్ణ అంటే. ఇది ఈ ఇక్కడ పడమటి అరేబియా సముద్ర తీరంలో ఉంటుందండి. ఇక్కడ చాలా బాగా ఉంటుంది. సాక్షాత్ లింగమే ఇక్కడ ప్రతిష్ట అయిందండి. చాలా బాగా ప్రకృతి రమణీయాల్లో సాగర్ తీరంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుందండి. అక్కడి నుంచి మనము గోకర్ణకి వెళ్ళొచ్చు. రైల్లో కానీ, విమానాల్లో కానీ, ఆటోలో కానీ వెళ్ళొచ్చండి. హైదరాబాద్ నుంచి 666 కిలోమీటర్ దూరంలో ఈ గోకర్ణ ఉందండి. విజయవాడకు మాత్రం 885 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చెన్నై నుంచి అయితే 812 కిలోమీటర్ల దూరంలో ఉందండి. చాలా దూరము. కానీ రెండో కాశీగా పిలవచ్చు దీన్ని. అంత బాగా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. అత్యంత పుణ్యక్షేత్రం అని చెప్తూ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది. నాకు కూడా ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం అన్నందుకని బయటకు వచ్చి ఫోటో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కర్ణాటకలోని పవిత్ర ముక్తిస్థల క్షేత్రాల్లో గోకర్ణ కూడా ఒకటి. ఇక్కడ ఉడిపి, కొల్లూరు, కుంభాసి, శంకర్ నాయక్ తీర్థాలు ఇలాంటివన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడ బ్రహ్మగయ, బుద్ధగయ, రుద్రగయ అని ఇక్కడ 3 గయలు ఉంటాయండి. అందులో రుద్రగయలో మనము రుద్రగయలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదండి ఇక్కడ. ఆకస్మిక మరణాలు అంటే సడన్గా చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ ఆత్మలు శాంతి చేయడానికి ఇక్కడ నారాయణ బలి అని చేపిస్తూ ఉంటారండి. ఇది రుద్రగయ. ఇక్కడ నారాయణ బలి చేపిస్తే వాళ్ళ బంధువుల ఆత్మలు శాంతి కలిగి స్వర్గానికి వెళ్తాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ పిండ ప్రదానాలు నారాయణ బలి చేస్తే ఆర్థికాలు చేయాల్సిన అవసరమే లేదండి ఎవరికైనా కానీ. డైరెక్ట్గా పండితులతోటి మనం నారాయణ బలి చేపిస్తే చాలండి, ఆత్మలకు శాంతి కలిగి స్వర్గానికి వెళ్తాయని చెప్తుంటారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం వెళ్ళాము మా ఆయన నేను. ఇది అక్కడంతా నారాయణ బలి చేసి పిండ ప్రదానం చేసి వచ్చిన తర్వాత అదంతా ఆవులకు తినిపిస్తామండి. వాళ్ళు పెట్టిందంతా పిండము. తర్వాత ఆవులకు పెట్టిన తర్వాత మనకు వాళ్ళ ఆత్మలన్నీ శాంతిస్తాయని చెప్తారు. 1 గంట సేపు పూజ జరిగిందండి. పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆవులకు అంతా తినిపించిన తర్వాత ఇక్కడ అరేబియా సముద్రం అనేది దగ్గరలోనే ఉందండి. అక్కడి నుంచి నడుచుకొని వస్తే
ఇక్కడ అరేబియా సముద్రం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏం చేస్తారంటే స్నానాలు చేసేసి ఆ తీసుకొని వచ్చింటాం కదండీ మనం పిండ ప్రదానం చేసింది అదంతా ఇక్కడ దీంట్లో వదులుతారండి తెచ్చేసి. ఆవులు కూడా వస్తున్నాయి చూడండి ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో. ఇక్కడ చాలామంది ఉన్నారండి. చాలా చాలా అంటే ఇసుక నీళ్ళు తెల్లని నీళ్ళు వస్తూ ఉంటాయి. మా వారు అంతా పిండ ప్రదానం చేసి అంతా పూజ చేశారు. నేను కూడా పిండ ప్రదానం చేసిన తర్వాత మొక్కున్న తర్వాత అరేబియా సముద్రం అంటేనే ఇంకా చూడడానికి చాలా కన్నుల వెంపుగా ఉందండి. చాలా చాలా బాగా ఉంది. అక్కడ ఆ నీళ్ళని చూస్తేనే అందరికీ చాలా ఇష్టం అనిపిస్తుంది. తెలుసు కదా అందరికీ. చాలా చాలా ఇష్టంగా ఉంది. ఇది భూ కైలాసం అని చెప్పొచ్చు గోకర్ణను. ఇక్కడ జాతి మత భేదం అని ఏం లేదండి. కానీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంటే ఫారినర్స్ చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారండి. చాలా చాలా బాగా ఉంది. ఇంకోటి ఏమని చెప్పాలంటే ఇక్కడ 40 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధనం కుంభాభిషేకం అనేది జరుగుతూ ఉంటాయండి. అప్పుడు మాత్రం లింగాన్ని పూర్తిగా మనం చూడొచ్చు. అంటే 6 అడుగుల ఎత్తైన లింగం ఇక్కడ ఉంటుంది. శివరాత్రి రోజు మాత్రము ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఈ మహాబలేశ్వర గోకర్ణలో మాత్రం పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి మాత్రము ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి. ఎక్కువగా పిండ ప్రదానం చేయడానికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగడానికి నారాయణ బలి అనే పూజ చేయించడానికి ఇక్కడికి చాలామంది వస్తుంటారండి. చాలా చాలా బాగుంది ఇక్కడ. అపర కైలాసంగా వర్ధిల్లుతూ ఉందండి. శివునికి పూజలు మాత్రం